కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ తరపున పట్టు వస్త్రాలను అందజేశారు. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై శివమస్తు టీం వారిచే కార్తిక్ బి కొండగట్ల సంగీతంలో రూపొందించినటువంటి స్కంద జోలాలి పవళింపు సేవ పాటను బుద్ధప్రసాద్ ఆవిష్కరించగా రమ్య బెహ్రా పాడి అందరినీ అలరించారు. డెడికేట్ చేయడం ఆ పాటని అమెరికాలో ఉన్న సంస్థ ఈ పాటను చేసి శ్రీ స్వామివారి మోపిదేవి స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దాంట్లో అంతర్జాల పాటగా మన సాయంకాలం పవళింపు సేవ సందర్భంలో ప్రతిరోజు ఆరాధించి మనకి ఇచ్చి ఉన్నారు. ఒక ప్రసిద్ధ గాయని దేవస్థానానికి వచ్చి కొద్దిగా ఈ పాటని ఇక్కడ పాడి స్వామివారిని అంకితం చేయడం అనేది ఒక గొప్ప సంగతి. మంచి రోజు ఈ ఉత్సవాల జరగడం అది మన డాక్టర్ బుద్ధప్రసాద్ గారి ముందు జరగడం చాలా ఒకసారి లారీ పాటలు వారు స్వరపరిచి అద్భుతంగా గాయకులుగా ఆలపించి ఈరోజు స్వామివారి చేయడం గాయన జగన్ గారికి అలాగే సంగీత దర్శకుడు కార్తీక్ గారికి నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తూ ఆ స్వామివారి కళాశాలలో సంగీత ప్రపంచంలో మీకంటూ స్పష్టమైన స్థానం లభించాలని మనసారి కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని ప్రజలందరూ కూడా నా శిక్షణతో పాల్గొని భక్తి భావంలో విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహోదయ తీసుకున్న స్వామి కోరిన తీర్చే అందుకే ఎంతోమంది స్వామివారి భక్తి భక్తులతో కృషి చేస్తూ ఉంటారు. వారికి కావాల్సిన సౌకర్యాలు కూడా ఈరోజున సమకూరుస్తున్నాం. అలాగే కార్యనిర్వహణ శ్రీ ఆధ్వర్యంలో రేపు వేలాది షష్ఠి మహోత్సవాలు జరగడం కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వారి సౌకర్యాలుగా స్వామివారిని దర్శించే అవకాశం కల్పించడానికి శక్తివంతంగా కృషి చేస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చిన జనాన్ని చక్కగా నియంత్రించి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి పట్ల కూడా సోదర భావంలో క్రమశిక్షణగా ఈ షష్ఠి మహోత్సవాన్ని నిర్వహించడంలో వారు కూడా పాల్గొనగా భావిస్తున్నారు. అదేవిధంగా మీరే కూడా అభినందనలు. ఎందుకంటే ఈ స్వామి యొక్క మహిమని ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని పత్రిక ద్వారా ప్రసారం అవ్వడం ద్వారా ప్రపంచాన్ని తెలియజేస్తున్న కూడా అర్థం తెలియజేస్తూ అలాగే స్వామికి వేద పండుగలకి
ఎంతో భక్తి ప్రపత్తులతో ఆచార వ్యవహారాలతో కూడి దీని అద్భుతంగా ఈ పూజా సాంప్రదాయాన్ని కాపాడుతూ స్వామి యొక్క అనుగ్రహం మనందరిగా చేస్తున్న వారి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇవాళ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పవళింపు సేవ పాటగా స్కంద జోలాలి అనే పాట ఆమోదించడం నాకు చాలా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ పాట నేను ఒక సంవత్సరం క్రితం పాడాను. అప్పుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చాకే కాల్ వచ్చింది ఈ పాట పాడాలని. వెంటనే వెళ్ళి పాడాను. అది ఒక సంవత్సరం తర్వాత ఇక్కడ పవళింపు సేవ పాటగా ఎంపిక అవ్వడం నా అదృష్టం, స్వామివారి దయ. మీ అందరు కూడా ఈ పాట విని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని ఆయన కృపకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ కృష్ణవేణి మల్లవజ్జన రచయిత్రిని. కనుమరుగవుతున్న లాలిపాటలకు తిరిగి జీవం పోసే సదుద్దేశంతో యుఎస్లో ఉండేటువంటి లక్ష్మణ్ కపర్తి గారు శివమస్తు క్రియేషన్స్ని స్థాపించి భగవంతుని పైన లాలిపాటల్ని చేస్తూ వస్తున్నారు. అదే క్రమంలో గణపతి మీద చేసిన లాలిపాట శైలేజమ్మ పాడారు. శివుడి మీద ఒక పాట చేశాము, అది శివరాత్రికి రిలీజ్ కానుంది. అమ్మవారి మీద, అలాగే సుబ్రహ్మణ్య స్వామి మీద, ఇలా శివ పరివారం అంతా, వాళ్ళ కుటుంబం అంతా లాలిపాటలతో మన పాటలతో పవళించాలి అనే సంకల్పంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి మీద ముందుగా చేశాము. దాన్ని ప్రముఖ గాయనైనటువంటి రమ్య బెహ్రా గారు ఆలపించగా ప్రముఖ సంగీత దర్శకులు కార్తిక్ బి కొడకళ్ళ గారు సంగీత దర్శకత్వం వహిస్తే ఆ పాట శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి గురు దత్తాత్రేయ వరదేవతాయ నమో నమః. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ సమూర్తే బ్రహ్మాండవాహదేహాయ నాగరాజాయ తే నమో నమః అనే యొక్క శ్లోకాన్ని వినంగానే మనకు మోపుదేవి గ్రామము మోహినీపురంలో వెలిచిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలే గుర్తొస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజున మాఘమాసంలో చవితి రోజున స్వామివారిని విశేషంగా పెళ్లి కుమారుని చేయటము, అనంతరము పంచమ రోజున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం, సాయంత్రము రావివారిపాలెం దాకా స్వామివారి పెద్దశేష వాహనం మీద స్వామివారు, మళ్ళీ దేవసేన అమ్మవారితో స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. స్వామివారి యొక్క సమీపంలో, దేవాలయ సమీపంలో విశేషంగా స్వామివారికి ఎదుర్కోల మహోత్సవం మళ్ళీ అమ్మవారితో జరుగుతుంది. ఇవన్నీ కూడా స్వామివారి యొక్క కైంకర్యాల్లో విశేషమైంది. ఈ రోజున మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు, మాఘమాసంలో షష్ఠి ఉత్సవాలు అనగానే త్రయాన్నిక దీక్షగా స్వామివారి పెద్ద బ్రహ్మోత్సవాలు జరగడం అనేది పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అనువంశిక ధర్మకర్తలు, చల్లపల్లి జమీందారు గారి వంశీకులు వారి యొక్క దివ్య స్వహస్తములతో ఎన్ని సంవత్సరాల నుంచో కూడా స్వామి నమః. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో వెంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ స్వామివారిని ఈరోజు పెళ్లి కుమారుడు చేయుట అనే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు, అవనిగడ్డ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు పట్టు వస్త్రాలు శ్రీ స్వామివారికి సమర్పించారు. ఇదే కార్యక్రమంలో రమ్య బెహ్రా సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని స్కంద జోలాలి అనే పాటను ఆలపించి శ్రీ స్వామివారికి అంకితం చేయటం జరిగింది. ఈ రోజు నుండి ప్రతిరోజు పవళింపు సేవలో ఈ పాటను ఆలపించడం జరుగుతుంది. రమ్య బెహ్రా గారు చాలా సినీ గీతాలు